కోట్ల? మన నలుగురు కిడ్నీలు అమ్మినా 4 లక్షలు కూడా రావు కదరా. రే అయితే 1,00,000 కిడ్నీలు కొట్టేద్దాంరా. దరిద్రుడా, కొట్టేయడానికి అవి చెడ్డీలు కదరా, కిడ్నీలు కిడ్నీలు కిడ్నీలు. ఎలా సంపాదించాలని మీరు ఆలోచిస్తున్నారు, ఎలాగైనా సంపాదించాలని నేను అనుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచో అనాథులకు వచ్చిన మనంతా కలిసింది కూడా ఇక్కడేరా. ఈ సైడ్ పోతే వీళ్ళంతా రోడ్డు మీద పడతారు. అలా కావటానికి వీలేదు. మరి ఎలా రా? ఇంతవరకు చిల్లర కొట్లు కొట్టాం, ఇప్పుడు పెద్ద రేంజ్లో జాక్ పాట్ కొట్టాలి. ఈ ఊళ్ళో ఏం జరిగినా పోలీసులు మనల్ని అనుమానిస్తారు. అందుకే ఊరు మార్చాలి. ఎక్కడికి రా? వైజాగ్. అక్కడైతే మన సహాయం చేయడానికి కటింగ్ బాలుగాడు ఉన్నాడుగా. ఏరా బాలుగాడు వస్తాడంటావా? వస్తాడా కాదు, వచ్చాడు. రే బాలు! అరే బాబ్జీ, బాబ్జీ ఎలా ఉన్నావురా? ఇంకా పొడిగయ్యావేంట్రా? బాగున్నావురా? అరే జేపీ బాగున్నావమ్మా? అరే వరప్రసాద్ నువ్వు కూడా బాగున్నావా? ఏంట్రా జయప్రకాష్ గారు ఇంగ్లీష్ లో స్టైల్ గా జేపీ అని పిలిచి నన్ను మాత్రం తెలుగులో వరప్రసాద్ అని పిలుస్తావు. నన్ను కూడా ఇంగ్లీష్ లో ముద్దుగా విపి అని పిలవచ్చుగా. వీడు అస్సలు మారలేదురా. అయినా వీడికి విపిఏ కరెక్ట్ రా. రాణి చిన్నప్పుడు పాత బ్లేడ్ లో బొద్దుగా ఉండేదని, ఇప్పుడు ప్లాటినం బ్లేడ్ లో ముద్దుగా ఉన్నావు. భర్తను కలిసి శుభ సందర్భంలో ఇదిగో నా గిఫ్ట్. ఇప్పుడే కొట్టేసిన పర్స్ అడిచి అవసరం లేదు. అర్థమైంది, పెట్టుకో. దాంతో పెట్టుకోకరా, అది పొట్టకు తెలియకుండా షర్ట్ అని, ప్యాంటుకు తెలియకుండా కట్రాని కూడా కట్ చేసేస్తుంది. అంత పెద్ద కట్టరా? కట్ చేసి చూపించనా? ఏంటమ్మా కట్ చేసేది? ఏంట్రా వీడికంతా డీటెయిల్డ్ గా చెప్పాలా? అదే అవసరం లేదు, మనం ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకో. మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. తలుపు మూసావెందుకు? ఈ విషయం మన మధ్యనే ఉండాలని. ఏంటి నువ్వు అనేది? మనసులో మాట డైరెక్ట్గా చెప్పేయాలని. కంగారు పడకండి. ప్రేమంటే ఏంటో, అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవటం పొరపాటు. అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను. ఇది చాలా తప్పయ్యా. ఓ మానవమూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం తప్పెలా అవుతుందండి? లోకం దృష్టిలో ఇది చాలా ఆపండి. ప్రేమంటే నేరంగా ఘోరంగా భావించే ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి. మీరు ఊహానండి, అంతే అంతే. మా ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందండి? ఏమవుతుంది? ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం. కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత అనే అడ్జస్ట్ అయిపోతాడు. పోతే పోయిందిలే అని. అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతగా శివగారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు ఒప్పుకుంటే చాలు. లేపుకెళ్ళిపోతాను. నువ్వు చేస్తుంది మహాపాపం, మర్యాదగా వదులు. నా మనసు మీ ముందు పరిచాను. మీరు దయ తెలిస్తే నేను ధన్యుణ్ణవుతాను. అర్థం చేసుకోండి. చూడండి సార్, మన కలియుగ దుశ్శాసనుణ్ణి. ఒరే, మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? ఒంటి మీద బట్టలు తప్ప చిల్లర ఎక్కడుందిరా? జోబులు నిండుకున్నాయిగా. మరి ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? మనందరం తలా ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి. అయితే ఆలస్యం ఎందుకు, లేవండి. మే ఐ హెల్ప్ యూ? నేనే మీకు హెల్ప్ చేద్దామనుకుంటున్నాను సార్. ఏం కావాలి సార్ మీకు? ఉద్యోగం కావాలి సార్. ఉద్యోగం కోసం వచ్చావా? క్యాషియర్ ఉద్యోగం పర్లేదు సార్, సొంత షాప్ లో చూసుకుంటాను. ఉద్యోగం లేదు, తొక్కలేదు, బయటికి నడవయా. సార్ బిర్యానీ తిని 4 రోజులైంది,
మీరు ఉద్యోగం కనుక ఇవ్వకపోతే మీ షాప్ ముందే హంగర్ స్ట్రైక్ చేస్తాను. ఏయ్, ఉద్యోగం లేదని చెప్పానా? ఏంట్రా చొక్క పట్టుకుంటావు? నాకు మా ఊళ్ళో నీకన్నా పెద్ద షాప్ ఉందిరా. కలెక్టర్లే నా కస్టమర్లు తెలుసా? బయటికి పోరా బద్మాష్. ఒక్క చిరుక్కి ఎంత చిల్లర మొత్తం చిచ్చేసుకుంటాను, మొత్తం చిచ్చేసుకుంటాను. అయ్యా కొత్త పిచ్చగాండి ఎంకరేజ్ చెయ్యండి. చిచ్చుకోవడానికి చొక్కాలు కూడా లేవు. అమ్మా 5 రూపీస్ కాయిన్ కూడా వేయండి, 10 రూపాయల కాగితం కూడా వెయ్యండి. కొంచెం స్మైలింగ్ తో వేయచ్చు కదమ్మా. వెయ్యి బాబు వెయ్యి. ఆహా, ఈ ముష్టి బిజినెస్ కి ఇంత డబ్బులు వస్తాయని తెలుసుంటే కుమారమంగళం బిర్లా అంత అయ్యుండేవాడి కదా. బా ఉద్యోగానికి ఉత్సాహవంతులైన యువకులు కావాలను. వాంటెడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్స్. Come on, why late? Start చేయి. ఏంటి పని కొత్త? పని చేయటం రాదా? ఏది చేయి చూపించు. వెరీ నైస్. గుర్రం పాలతో చేసిన రబ్బర్ లాగా ఫ్రెష్ గా ఉంది. ఈ చేత్తో ఎవరిని టచ్ చేయలేదనుకుంటా. ఈ మసాజ్ సెంటర్ వాడు ఇన్నాళ్లకు లేత హ్యాండ్ పంపాడు. కంగారు పడుకో, నేను చెప్పినట్టు చేస్తే నీకు ఈజీగా ఉంటుంది. ముందు అరికాల నుండి స్టార్ట్ చేయి. వెళ్ళమ్మా. చేతిలో ఆయిల్ తీసుకో. అబ్బా, మోటుగా వద్దు, స్వీట్ గా నొక్కాలి. ఏది వేళతో ప్రెషర్ చేయి. వెరీ గుడ్. సుత్తితో కొట్టినట్టు మెత్తగా ఉండాలి. ఓ పట్టు పట్టు. అలా అలాగే పైకి రా. అలాగే పైకి రా. గుడ్ జాబ్. ఇప్పుడే ఇంత టాలెంట్ చూపించావంటే ఫ్యూచర్ లో నీకు అసలు ఎదురే లేదు. నైస్ బాయ్. అరే మహేష్, ఇది ఇప్పేరా. ముందు చెప్తాను. పనిలో చేరి అరగంట అవ్వలేదు, అప్పుడే ఇంజన్ రిపేర్ స్థాయికి ఎదిగిపోయారా మీరు? మీ మొహాలకి ఇది చాలు. ముందు కార్ తోడడం నేర్చుకోండి. మేము కష్టపడి డబ్బులు సంపాదించి ఆనందంగా వస్తుంటే నువ్వేంటి పూజ డల్గా ఉన్నావు? పాపం ఇల్లు గుర్తొచ్చుంటుంది. ఆడపిల్లలకి ఇదే ప్రాబ్లం. పెళ్ళే వెళ్ళిపోయినా ఇంకా పుట్టింటి గురించి ఆలోచిస్తుంటారు. మాకున్న అటాచ్మెంట్స్ మగాళ్ళకి ఎందుకుంటారా? ఇల్లు వదిలొచ్చి ఇన్నాళ్ళైంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. ఏయ్, ఎవరెలా ఉన్నారో అని ఆలోచించడం ఎందుకు? ఎవరింటికి వాళ్ళు ఫోన్ చేసుకోండి. ఇక ఈ మందు సిగరెట్లు మానేమావా. మొన్న నీకేమైనా అవుతుందేమని ఎంత భయపడ్డానో తెలుసా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు గీత పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లిలో నేను సత్యం చెరో ఫుల్ బాటిల్ తాగాలి, ఆ మత్తులో ఎగరాలి. ఆ తర్వాత నువ్వు తాగమన్నా తాగను, ఈ లోపు నువ్వు మానమన్నా మానను. పోనీ ఆపరేషన్ చేయించుకో. ఆపరేషన్ లో ఉంటానో పోతానో వాడికి తెలుసు. అందుకే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమనేది. అప్పుడే పెళ్ళేంటి మా? అప్పుడేమిట్రో, ఎప్పుడో ఈ భూమి పుట్టక ముందు పుట్టావు. ఇంకా లేట్ ఏంట్రా? దాందా చదువు అయిపోయింది. నువ్వా చదువు చచ్చేది లేదు. ఎలా కూడా ఆ హోటల్ చూసుకోవాల్సిందిగా. పోనీ నేను మాట్లాడినా కానీ నీకు ఆ థ్రిల్ మిస్ అవుతుందో. మరి ఎప్పుడు అడగమంటావు మా? నేను ఆ సైడ్ వెళ్తాను, ఇప్పుడు అడిగేసి. ఇప్పుడా? మరి రేపు అడుగుతావా? రేపా? ఏ ప్రాబ్లమా? చచ్చా, ప్రాబ్లం ఏముంది? మరి ఇంకే ప్రొసీడ్. గీతకి ఎలా ఐ లవ్ యూ చెప్పాలో మన సిద్ధార్థ రాయ్ గారిని అడగాలి. నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం చాలా కష్టం అని అనుకుంటారంతా, కానీ చాలా ఈజీ. లాజిక్ గా ఆలోచిస్తే ఇందులో పెద్ద రిస్క్ ఏం లేదు. నువ్వు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పగానే 50% అమ్మాయిలు సారీ మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూడలేదు అంటారు. మరి ఏ ఉద్దేశంతో గిఫ్ట్లు తీసుకొని బైక్లు ఎక్కుతారో మనకు తెలియదు. ఇంకో టైప్ అమ్మాయిలు 25% ఉంటారు. వీళ్ళు ఐ లవ్ యూ చెప్పినా రియాక్ట్ అవ్వరు, విననట్టు మనం రాసిన లెటర్లు చూడనట్టు నటిస్తూ ఉంటారు. మనసులో ఏముందో చెప్పరు. మళ్ళీ కనిపిస్తే సేమ్ నవ్వులు చూపులతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 10 ఏళ్ల తర్వాత ఏదైనా సినిమా థియేటర్లో కనిపిస్తే మొగుడిని పరిచయం చేసి మావి దగ్గరికి వెళ్ళండ్రా అని పిల్లాన్ని చేతికిస్తారు. వీళ్ళ వల్ల డబ్బులు బొక్క తప్ప ఏ రిస్క్ ఉండదు. నెక్స్ట్ బ్యాచ్ 10% ఉన్నారు. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే డైలీ సీరియల్లో హీరోయిన్ల కన్నీరు కార్చేసి ముక్కులు చీదేసి చిచ్చి
నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు అంటారు. వీళ్ళతోటి కూడా మనకి ఎలాంటి రిస్క్ లేదు. ఇంకో 10% మంది అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళతోటి రిస్కే ఉండదు. కాకపోతే మనసుకు కాస్త బాధ కలుగుతుంది. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే గజ్జి కుక్కనో పెంట కుప్పనో చూసి ఇక నా ఫ్యాషన్ అని ఇంగ్లీష్ లో తిట్టి మనకు అర్థమయ్యేలో వెళ్ళిపోతారు. ఇక లాస్ట్ బట్ వన్ కేటగిరీ, వీళ్ళు 4% మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పగానే తెలంగాణ శకుంతల టైపులో ఇంత నోరేసుకొని ఈ తల్లి నీ కక్కా జల్లు లేర్బే అని మొదలు పెడతారు. వీళ్ళల్లో కొంతమంది అమ్మా నాన్నలను, కొంతమంది అన్నయ్యలు వెంటేసుకొని వచ్చి అటాక్ ఇస్తారు. మనం ఎలాగో దొరకం కాబట్టి నో ప్రాబ్లం. ఇక లాస్ట్ 1% అమ్మాయిలు, వీళ్ళకు ఐ లవ్ యూ అని చెప్పే లోపు లాగే గోపీలు ఒకటిచ్చి స్టూపిడ్ అని వెళ్ళిపోతారు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమిస్తున్నా అని చెప్పడం వల్ల ప్రాణానికి ఎలాంటి రిస్క్ లేదు. అందులో గీత లాస్ట్ 1% కాదు కాబట్టి ధైర్యంగా వెళ్ళి చెప్పేయి. నీకు 500 ఇచ్చింది ఐ లవ్ యూ అని చెప్పాలా వద్దని అడగడానికి కాదు, ఎలా చెప్పాలి అని. ఎలా ఏముంది, అందరిలాగే నోటితో చెప్పాలి. అదేరా, నోటితోనే ఏమని చెప్పాలి? గీత నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.